హలో నమస్తే. చిన్న వీడియోలో చెప్పాను కదండి, ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారి గుడికి వెళ్ళాను అని. ఈరోజు నైవేద్యానికి బెల్లం పరమాన్నం వండానండి. బెల్లం పరమాన్నం చేసి అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టి మా ఇంట్లో పసుపు గౌరీదేవికి కుంకుమ చిట్టిగాజులు కలిపి లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత మా ఇంటి దగ్గరలో ఉన్న బబ్బేలమ్మ గుడికి కూడా వెళ్ళాను. గుడిలో కూడా ఈరోజు కుంకుమ పూజ చేశారు. అక్కడ హోమగుండం ఇది. సింహవాహనం దగ్గర దండం పెట్టుకొని ముందుకు నడిస్తే అమ్మవారి గుడిలోకి వెళ్తాము. గుడిలో కుంకుమ పూజకి ఏర్పాట్లు చేస్తున్నారు. అవన్నీ చూసుకుంటూ నెమ్మదిగా లోపలికి వెళ్తే అమ్మవారి దర్శనం జరిగింది. ఆ అమ్మవారిని చూడడానికి చాలా బాగుంటుందండి. మనకి అమ్మవారిని చూస్తూనే ఉండిపోవచ్చు. ముందుగా అక్కడ దర్శనం చేసుకొని అమ్మవారిని ప్రార్థించి అక్కడ కాసేపు కూర్చొని పూజ చేసుకొని అక్కడి నుంచి కుంకుమ పూజకి రెడీ అయిన తర్వాత కుంకుమ పూజ దగ్గరికి వచ్చాము. కుంకుమ పూజ అక్కడ వాళ్ళు కూర్చొని మొదలుపెట్టారు. అందరం కూర్చొని కుంకుమ పూజ చేసుకున్నాం. ఇక్కడికి కుంకుమ పూజకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నారు. అది హైవేలో ఉండడం వల్ల అక్కడ మనకి దగ్గరలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ గుడికే వస్తారు. మేము కూడా ఎప్పుడు వెళ్ళినా సరే ఆ అమ్మని దర్శించుకొని మేము ఎక్కడికైనా వెళ్తాము. మాకు ఎదురుగా ఉంటుందన్నమాట ఆ అమ్మవారి గుడి. మా వీధికి ఎదురుగా హైవేలో ఉండడం వల్ల కూడా ప్రతి ఒక్కరు ఆ అమ్మని దండం పెట్టుకునే వెళ్తారు. ఆ అమ్మ గుడి కూడా చాలా పవర్ఫుల్. ఆ అమ్మవారిని దండం పెట్టుకొని వెళ్తే ఏ పైన జరుగుతుందని ప్రజలకు నమ్మకం. ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అమ్మవారి గుడికి వస్తారు. ఎందుకంటే పక్కనే విశ్వేశ్వరాలయం కూడా ఉంది. అందుకని రెండు గుళ్ళకి దర్శనం అయిపోతుందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మవారి గుడికి వెళ్తారు, శివాలయంకి వెళ్తారు. ఆ వెనకాతలేమో సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంది. ఆ చెట్టేనండి అమ్మవారి చెట్టు. ఆ చెట్టుని అక్కడ గుడిలాగా కట్టి తయారు చేశారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి కూడా పూజలు అవి చేసుకుంటారు. మంగళవారం పూట అమ్మవారిని దర్శించుకొని వెనకాల సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకొని దర్శించుకొని వెళ్ళిపోతారు. ఆ పక్కనే శివాలయం ఉందని చెప్పాను కదా, ఆ శివాలయంలో కూడా దర్శించుకొని నేను ఇంటికి వచ్చాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.